గైస్, మీకు ఆ హనుమంతుని పైన నమ్మకం ఉంటే ఈ వీడియోని అసలు స్కిప్ చేయకండి. మీలో చాలా మందికి ఈ విషయం తెలియదు, హనుమంతునితో ఎలా మాట్లాడాలి, మీ కోరికలు ఆయనకి ఎలా చెప్పాలని. దానికి ఒక మార్గం ఉంది. మీరు ఎప్పుడైనా హనుమంతుని టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు ఆయన ముందు నిల్చొని మీ స్వచ్ఛమైన మనసుతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పండి. ఇలాగాని మీరు చెప్పినట్టయితే ఆయన మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మీకు లోపల నుంచి ఫీల్ కూడా వస్తుంది ఆయన మీ పక్కనే మీతోనే ఉన్నట్టు. ఒకటి మాత్రం గుర్తుకు పెట్టుకోండి, మీరు ఆ హనుమంతుని అది కావాలి ఇది కావాలని అడగండి. ఆ శ్రీరాములు వారి కృప మీ పైన ఉండాలని కోరుకోండి అంతే. ఇది ఆయన విన్నాక చాలా సంతోషపడతాడు. ఎందుకంటే హనుమంతుడు తన జీవితం మొత్తం శ్రీరాముని సేవకు అంకితం చేశాడు. ఇలా నేను చెప్పింది కానీ మీరు చేస్తే హనుమంతుడు మిమ్మల్ని ఎప్పటికీ వదలడు, మీతోనే ఉంటాడు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గైస్, మీకు ఆ హనుమంతుని పైన నమ్మకం ఉంటే ఈ వీడియోని అసలు స్కిప్ చేయకండి. మీలో చాలా మందికి ఈ విషయం తెలియదు, హనుమంతునితో ఎలా మాట్లాడాలి, మీ కోరికలు ఆయనకి ఎలా చెప్పాలని. దానికి ఒక మార్గం ఉంది. మీరు ఎప్పుడైనా హనుమంతుని టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు ఆయన ముందు నిల్చొని మీ స్వచ్ఛమైన మనసుతో జై శ్రీరామ్ అని చెప్పండి. ఇలాగాని మీరు చెప్పినట్టయితే ఆయన మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మీకు లోపల నుంచి ఫీల్ కూడా వస్తుంది ఆయన మీ పక్కనే మీతోనే ఉన్నట్టు. ఒకటి మాత్రం గుర్తుకు పెట్టుకోండి, మీరు ఆ హనుమంతుని అది కావాలి ఇది కావాలని అడగండి. ఆ శ్రీరాములు వారి కృప మీ పైన ఉండాలని కోరుకోండి అంతే. ఇది ఆయన విన్నాక చాలా సంతోషపడతాడు. ఎందుకంటే హనుమంతుడు తన జీవితం మొత్తం శ్రీరాముని సేవకు అంకితం చేశాడు. ఇలా నేను చెప్పింది కానీ మీరు చేస్తే హనుమంతుడు మిమ్మల్ని ఎప్పటికీ వదలడు, మీతోనే ఉంటాడు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.